కొన్ని ఆలయాల చరిత్ర, అక్కడి దైవాల ఉనికి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. కనీ విని ఎరుగని రీతిలో, ఊహకందని పద్ధతులలో ప్రజలు కొన్నిసార్లు దైవాలతో వ్యవహరిస్తారు. వారి అమాయకత్వమో అదృష్టమో కాని అక్కడి దైవాలు అనుగ్రహిస్తాయి. అలాంటిదే ఈ ఆలయ విశేషం కూడా. కొన్ని ఆలయాల చుట్టూ అంతుపట్టని విశేషాలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అసలిది ఎలా సాధ్యం అనిపిస్తాయి. ఒక్కసారి చరిత్రలోకి వెళితే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జాలర్ల వలలో ఒక అమ్మవారు దొరికారు. ఆ శక్తి స్వరూపానికి అమాయకులైన జాలర్లు నైవేద్యంగా వారు తినే ఆహారం పెట్టడంతో అంతా కల్లోలమైపోయింది. పవిత్ర పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయమిది. బెజవాడ కనకదుర్గమ్మ తరువాత అంతటి గుర్తింపు పొందిన అమ్మవారి క్షేత్రమిది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయమిది. శక్తి క్షేత్రాలలో అదొక క్షేత్రం. ఈ కామాక్షితాయి ఆలయ క్షేత్ర మహిమలు, పురాణ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. నెల్లూరు పట్టణం నుండి 13 కిలోమీటర్ల దూరంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పెన్నానది ఒడ్డున వెలసింది శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం. కృతయుగం నుండి కలియుగం వరకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వర్ధిల్లుతోంది ఇక్కడి కామాక్షితాయి అమ్మవారు. త్రేతాయుగంలో బ్రహ్మ లోక కళ్యాణం కోసం మహాయజ్ఞం చేపట్టారు. యజ్ఞం కోసం 13 లోకాలు వెతకగా భూలోకంలో పెన్నానది ఒడ్డున ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నారు. కశ్యప బ్రహ్మ యజ్ఞం ఆచరించటం వల్ల ఈ ప్రదేశానికి యజ్ఞవాటిక అనే పేరొచ్చింది. జన్నవాడ అనే పేరులో జన్న అంటే యజ్ఞవాడ అని అర్థం. అలా ఈ ఆలయ ప్రాంతం యజ్ఞవాటికగా పేరు పొందింది. కశ్యప ముని యజ్ఞంలో అగ్ని రూపంలో నుండి పరమశివుడు వచ్చి జొన్నవాడలో కొలువయ్యారు. జొన్నవాడ నుంచి కైలాసానికి పోవడానికి పరమశివునికి మనస్సు రాకపోవటంతో జొన్నవాడలోనే స్థిరపడ్డారు అని పురాణ కథనం. కైలాసంలో ఎంత వెతికినా పరమశివుడు కనపడకపోవడంతో భూలోకంలో నేడు జొన్నవాడగా పిలువబడే యజ్ఞవాటికలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరి పరమశివుణ్ణి కైలాసానికి రమ్మని పార్వతీదేవి అడగగా, కైలాసానికి రావడానికి ఇష్టపడని పరమశివుడు పార్వతీదేవిని కూడా అక్కడే ఉండమని కోరాడు. దీంతో పార్వతీదేవి నీటి బిందువుగా మారి పెన్నానదిలో చేరింది. పెన్నానదిలో వేటకు వెళ్లినప్పుడు జాలర్లకు వలలో విగ్రహ రూపంలో పార్వతీదేవి లభించింది అని స్థల పురాణం. దొరికిన విగ్రహాన్ని నది ఒడ్డున కొలువుంచి తాము తినే ఆహారం ఆమెకు నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు జాలర్లు. దీంతో అమ్మవారు ఉగ్రరూపం దాల్చారట. ఇదిలా ఉండగా ఆదిశంకరాచార్యులు 3వసారి దేశ పర్యటన చేస్తూ జొన్నవాడకు చేరుకుని నిద్ర చేస్తూ ఉండగా అమ్మవారు రాత్రిపూట ఊరిపై వెళుతూ ఉండడం గ్రహించిన ఆయన ఆమెకు అడ్డం పోయి ఆమెను సరస్వతి, పార్వతి, రాజరాజేశ్వరి దేవతల అంశంగా గుర్తించి, అమ్మా మీకిది తగునా అంటూ తన మంత్రోచ్చారణతో మహోన్నతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతింపచేసి కామాక్షితాయిగా పేరు పెట్టారు అని పురాణ కథనం. ఆనాటి నుండి అమ్మవారు శాంతి స్వరూపులుగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిందని గుడిలో ఉండే చిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అలా ఇక్కడ అమ్మవారు శాంత స్వరూపిణై, శాంతరూపిణై భక్తుల పాలిట కల్పతరువయ్యారు. ఎంతో మహత్యం గల దేవతగా భక్త ప్రపంచంలో పేరు పొందారు. ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు అమ్మవారి దర్శనం వల్ల మటుమాయమవుతాయని ఇక్కడ ప్రసిద్ధి. శతాబ్దాల చరిత్ర కలిగిన మహాపుణ్య క్షేత్రంగా ఈ ఆలయం అందరినీ అనుగ్రహిస్తోంది.